హల్లెలూయా హల్లెలూయా. సరే అందరూ లేచి నిలబడతాం. ప్రార్థన చేసుకుని వాక్యం స్టార్ట్ చేసుకుంటాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు. ఈ సిలువ ధ్యానాలలో ప్రభువా, సిలువలో మీరుండి ఆకాశానికి మధ్యన మీరు వేలాడుతూ ఆఖరిగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. మొదటిగా మీరేమి చేయించున్నారో ఎరువురు కనుక వీరిని క్షమించమని వాక్యం సెలవిస్తున్నాను. క్షమాపణ మా హృదయాల్లో ఉండాలి. రెండో మాట కలుగుతాన్ని ధ్యానిస్తుండగా, అయ్యా నీవే మా హృదయాలను బలపరిచి, నీవే మాట్లాడి మా హృదయానికి కావాల్సిన ఆదరణ మీరు దయచేయమని వేడుకుంటూ, ఆటంకపరిచే వాటిని మీరు బంధించమని వేడుకుంటూ, నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసు నామములో ఈ చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకను పొంది నామ తండ్రి ఆమేన్. హల్లెలూయా. కొంచెం ముందు జరగండి. సిస్టర్స్ ఇక్కడ వచ్చేది కెమెరా దగ్గర ఆక్యుపై కెమెరా దగ్గర నుంచి వచ్చేయండి. అక్కడ నుంచి ఒక 4-5 మంది వచ్చేయండి. నలుగురు కూర్చోండి. ఎందుకంటే ఆలస్యం వచ్చే వాళ్ళు ఉన్నారు, బయట నుంచి చదువుతున్నారు వాళ్ళు. అశోక్ సిస్టర్స్ ఎవరైనా వస్తే ఇగో ఇక్కడ దివ్య దగ్గర నుంచి కూర్చోబెట్టి సార్. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా అన్న. మరి పైకి లేపాడు, ఎంతసేపు తీసుకుంటారో అనుకోవద్దు. మీరు కొంచెం నొప్పులతో ఉంటారేమో అని చెప్పి లేపాను అంతే, అంతకుమించి ఏం లేదు. దేవుడు మొదటి మాటని మనందరికీ ఆశీర్వాదంగా మార్చును గాక. హల్లెలూయా. రెండో మాటగా చూసుకుందాం. రెండో మాట అందరికి తెలిసిందే. శిలువ ధ్యానాలంటే దేవుడు ఏం చెప్పినా కానీ 7 మాటలు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. రెండో మాట లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం చదవండి. అందుకు ఆయన వానితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. గమనించండి పిల్లరా, నాకన్నా చూడండి, మీరు బుక్స్ రాయొద్దులే, ఎక్కువ సమయం తీసుకోను, ఎందుకంటే బ్రదర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి, ఇంకా 5 మాటలు చెప్పాలి కాబట్టి. నా ప్రియమైన సంగమా, రెండో మాట స్వయాన దేవుడే మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? ఒక నేరస్తునితోటి, దొంగతోటి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే, చెప్పండి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్తున్నాడు. ఈరోజు నేను తీసుకున్న అంశం ఏంటంటే, సిలువలో దొంగ పరదేశంలో ఉండడానికి గల కారణాలు ఏంటి? ఏమండి, యేసుక్రీస్తు గారు దొంగని ఏదైతే నేరం చేశాడో దాని నుండి విడిపించి పరదేశంలో ఉంటామని చెప్పి దేవుడు స్వయాన చెప్పాడు. రాగానే చూడండి, ఈరోజు 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే, సిలువలో దొంగ ఆ యొక్క పరదేశంలో ఉండడానికి గల కారణం ఏంటంటే, ఎందుకంటే ఈ యొక్క సిలువ ధ్యానాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎక్కువగా ఈ మాటలు ఈ రోజే ధ్యానించుకుంటూ ఉంటాం. ఎందుకంటే స్వయాన ఒక కారణం ఏంటంటే, యేసుక్రీస్తు గారు పరిచర్య చేసేటప్పుడు అనేక గ్రామాలు తిరుగుతున్నప్పుడు మనకి ఎన్నో మాటలు, ఎన్నో ఆదరణ కలిగిన మాటలు, ఉపయోగకరమైన మాటలు చెప్పి ఉన్నాడు. కానీ ఆఖరిగా దేవుడు ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ పలికిన మాటల్ని ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే సమాజంలో మనం చూసుకుంటే తల్లిదండ్రులు లేకపోతే కుటుంబ సభ్యులు, మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే ముందు ఉన్న వాళ్ళు ఎన్నో మాటలు మన జీవితంలో నువ్వు బాగుండాలని చెప్పి నీకు కావాల్సిన ప్రతి మాటను బోధిస్తూ ఉంటారు. కానీ
వారు ఈ లోకంలో నుండి విడిచిపెట్టి వెళ్ళిపోయే దినం వచ్చినప్పుడు, ఆ సమయము ఆసన్నమైనప్పుడు కొన్ని విషయాల్ని మనం పంచుకుంటాడు. మనం ముందు చెప్పినవి మర్చిపోతామేమో, కానీ ఆఖరిగా చెప్పినవి ఎవరైతే పెద్దవాళ్ళు ఆఖరిగా చెప్తారో ఆ మాటలు మాత్రం ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకని చెప్పి ఈ యొక్క శిలువ ధ్యానంలో 7 మాటలకి గల ప్రత్యేక ప్రాధాన్యత ఈ రోజుల్లో సంఘాల్లో ఇస్తూ ఉన్నారు. నా ప్రియమైన సంగమా, 2 విషయాలు నేను ఒక చిన్న వివరణ తీసుకొని వాక్యంలోకి వెళ్తాను. ఎందుకంటే నేను తీసుకున్న అంశం ఏంటంటే, శిలువలో దొంగ పరదేశికి వెళ్ళడానికి గల కారణం ఏంటి అని అంటే, శిలువ గురించి మనకు కొంచెం ఒక అవగాహన రావాలి. ఎందుకంటే పూర్వం ఎలా జరిగేదంటే, నేరము చేసినప్పుడు లేకపోతే నేరస్తులకు ఎలా శిక్ష వేస్తారంటే, ఒక యూదులు అయితే ఏం చేస్తారంటే ఊరు బయటికి తీసుకువెళ్ళి వాళ్ళని రాళ్లతో కొట్టేసి చంపేస్తారు. ఈ కొన్ని ఆచారాలు, కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఆచారాలు నేరస్తుల పట్ల వాళ్ళు కనపరించే ఒక శిక్షలు. అదేవిధంగా గ్రీకు దేశంలో ఆ దేశాల్లో ఎలా చేస్తారంటే, పూర్వం చనిపోయిన వ్యక్తిని ఎవరైతే నేరం చేస్తారో వారి వీపుకి కట్టేసి వాడు బ్రతుకున్నంత కాలము ఆ శవాన్ని మోస్తూనే ఉండాలి. అలాంటి భయంకరమైన శిక్షలు ఉన్నాయి. అదేవిధంగా పర్షియన్ దేశస్తులు ఎలా అంటే, ఈ శిలువ వేయడం, ఎందుకంటే వాళ్ళు ఈ దేశస్తులు ఎలా అంటే భూమిని ఎక్కువగా పూజిస్తారండి. ఈ భూమిలో ఎక్కువగా పూజిస్తారు కాబట్టి నేరస్తుల యొక్క రక్తం అనేది ఈ భూమిలో పడితే ఆ భూమి కూడా అపవిత్రమైందని చెప్పి వాళ్ళు ఆలోచన ఏం చేశారంటే, నేరస్తుల ప్రకారము భూమికి లేకపోతే భూమి మీద రక్తం చిందించుకునడానికి కారణం అని చెప్పి శిలువను తీసుకొచ్చి వాళ్ళు ఒక చెక్కను తీసుకొచ్చి మధ్యంలో పెట్టి వాళ్ళని బ్రతుకుండగానే ఆ ఎండకి వానకి విడిచిపెట్టేవాళ్ళు చనిపోయిన దాకా. అలాంటి స్థితిలో ఈ శిలువ అనేది నేరస్తుల ప్రకారం చేస్తూ ఉంటారు. నా ప్రియమైన సంగమా, ఎందుకంటే ఈ యొక్క రోమీలు కూడా ఇదే ఆచారం చేస్తూ ఉండేవాళ్ళు. అలాంటి విషయాల్లోనే శిలువ అనేది తీసుకొచ్చారు. రెండవదిగా పరదేశు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పరదేశంలో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. పరదేశం అంటే పరలోకం కాదండి, చెప్పాలి. పరదేశం అంటే పరలోకం కాదు. యేసుక్రీస్తు గారు ప్రాణము పెట్టక ముందు వరకు పాతాళంలో ఎవరైతే భక్తులు విశ్రమిస్తారో, ఎవరైతే చనిపోతారో వారి అందరి యొక్క ఆత్మలు అంటే ఆ పాతాళంలో భక్తుల యొక్క విశ్రమ స్థానం ఒకటి ఉంది. ఎప్పుడు? యేసుక్రీస్తు గారు శిలువలో ప్రాణం పెట్టక ముందు వరకు. ఎప్పుడైతే ప్రాణము పెట్టాడో ఆయన ఆ యొక్క పాతాళంలోకి వెళ్ళి ఆ యొక్క చెరగా పట్టుకొని మధ్యాకాశంలోనికి తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఇప్పుడు చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు? మధ్యాకాశంలోకి వెళ్తారు. ఇది పరదేశి. శిలువ గురించి మనం తెలియజేసుకున్నాం, పరదేశి గురించి మనం ధ్యానించుకున్నాం. ఈరోజు నేను వాక్యం తీసుకుంటాను. 3 విషయాలు నేను గమనించి నేను ముగిస్తాను. చదవండి లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం చదవండి మరొకసారి. నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నా ప్రియమైన సంగమా, దేవుడి వాక్యము ప్రకటించబడింది. ఆయన శిలువలో ఉండి కూడా ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాడంటే అక్కడున్న ప్రజలందరి గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆయన ఎంతో దెబ్బలతోటి అనేక అవమానాలతోటి నిందించినా కానీ ఆయన మనస్సు ఎలా ఉంది అంటే ఆయన బిడ్డల కొరకు మాత్రమే ఆలోచన చేస్తున్నాడు. వీరిని క్షమించాలి అని చెప్పి మంచి మనస్సు కలిగి ఉన్నాడండి. ఎప్పుడైతే వీరు ఏమి చేయించినా వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ఆ మాట చెప్పాడో ఈ ఇద్దరి దొంగలు ఒక దొంగ గమనించాడు. అటొక పక్క ఇటొక పక్క దొంగలు నేరము చేసిన దొంగలను శిలువలో ఆయనకు
ఒకటి అప్పచెప్తుంటే ఆ ఇద్దరిలో ఒక నేరస్తుడు మాత్రము దేవుడి మాటను, దేవుని యొక్క మనస్సును పట్టుకున్నాడు. ఏమండి, ఎందుకంటే ఈ లోకంలో యవ్వన బిడ్డలుగా ఉన్నప్పుడు ఎన్నో మాటలు చెప్తాం, కానీ మరణ పడకలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నిజం మాత్రమే మాట్లాడతాం. ఆలోచన చేస్తాం, నా బ్రతుకు ఏంటి, నా జీవితం ఏంటి అని మానవుడు ప్రత్యేకంగా ఆలోచన చేస్తాను. నా జీవితంలో ఎక్కువ నేను యవనస్తులతో కాదు కానీ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళతో సహవాసం చేస్తాను. ఎందుకో తెలుసా, ముసలి వాళ్ళు జీవించిన జీవితాంతం ఎన్నో అనుభవాలు ఉంటాయి. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఒక విలువైన మాట ఉంటుంది. ఎందుకో చెప్పనా, వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇంక ఇక్కడ బ్రతకాలని ఆలోచన కాదు, చనిపోతున్నప్పుడు నా బ్రతుకేంటి అని ఆలోచన చేస్తారు. అందుకే సిలువ గురించి నేను చెప్పాను, పరదేశి గురించి చెప్తున్నాను. అదే దొంగ ఈ పరిస్థితుల్లో కూడా మరణ పడకలో ఉండి కూడా తన జీవితం ఏంటో ఆలోచన చేస్తున్నాడని. నా ప్రియమైన సంగమా, ఇక్కడ చూసుకుంటే 40 వచనం చదవండి. అయితే 39 చదవమ్మా. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, చెప్పు. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అంటున్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, 2 గుంపులు కనపడుతున్నాయి. మొదటి గుంపు ఏంటంటే రక్షించబడుతున్న గుంపు. రెండో గుంపు ఏంటంటే, రెండో వ్యక్తి ఎవరంటే నశించిపోతున్న వ్యక్తి, అంటే నశించిపోతున్న గుంపు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18 చదవండి. నశించుతున్న వారికి ఏంటంటే అది వెర్రితనము, రక్షించబడుతున్న వారికి ఏంది దేవుని శక్తి అయి ఉన్నది. ఇలాంటి గ్రూపులే ఇక్కడ కూడా 2 వ్యక్తులు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక వ్యక్తి, ఒక గ్రూపుకి అధికారం ఎలా ఉందంటే నశించిపోతున్న గ్రూపుకి అధికారము. ఒక వ్యక్తి మాత్రము దేవుడు ఇచ్చిన మాటను పట్టుకొని క్షమాపణ పొందుకొని ఏమండి పరిశుద్ధముగా ఆ నశించే గుంపు నుండి విడిపించబడిన ఆ గుంపులో దేవుడు ఆ బిడ్డను నడిపిస్తున్నాడు. ఇక్కడ 3 విషయాలు అని చెప్పాను కదా. మొదటి విషయం ఏంటంటే, ఆ సిలువలో ఉన్న వ్యక్తి ఎవరైతే కొంతమంది దూషిస్తూ ఉంటే ఒక వ్యక్తి మాత్రము ఆయన దేవుని మాటను పట్టుకొని వెర్రివాడ, నీవు పాపము చేశావు, నీవు అపరాధము చేశావు, అనేక విధాలుగా నీవు చేసిన పొరపాటును బట్టి, తప్పును బట్టి ఆ శిక్షకు నువ్వు కారకుడువు, మనం అందరము కారకులము. కానీ ఈయన ఏ పాపం చేశాడు, ఏ నేరం ఉన్నది, ఏ అబద్ధం ఆడాడు, ఏ దొంగతనం చేశాడు, ఏ అబద్ధముతోటి నశించిపోతున్న ఆత్మను రక్షించాడు కదా ఆయన. ఏ అబద్ధం ఆడి ఆ యొక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టాడని చెప్పి ఆ యొక్క ఎవరైతే దూషిస్తున్నాడో, ఎవరైతే గద్దిస్తున్నారో ఆ యొక్క దొంగకి దొంగ చెప్తున్నాడు. ఎలాంటి వచ్చింది, ఎక్కడ వచ్చింది మనస్సు, ఏ స్థితిలో వచ్చిందంటే దేవుణ్ణి మనస్సును ఎరిగాడు కాబట్టి ఆ దొంగ. నా ప్రియమైన సంగమా, ఈ రెండో దొంగ ఎవరైతే మొదటగా ఏం కనపరిచాడు తెలుసా, దేవుడు పట్ల భయము భక్తి కలిగి జీవించాడు. ఈ రోజుల్లో కూడా మనం ఒక గ్రూప్గా ఉంటాం, ఒక సమాజంలో, ఈ మందిరంలో కూడా, మన కుటుంబాల్లో కూడా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఉంటాం, దేవుని ఎరగిన వాళ్ళు ఉంటాం. దేవునికి విధేయత చూపించే వారు ఉంటాము, దేవునికి విధేయత చూపిన వారిగా ఉంటాం. కానీ దేవుని ఎవరిని పరదేశంలో ఉంటాడని చెప్తాడు తెలుసా, ఎవరైతే దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి ఉంటారో వారు పరదేశంలో ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క శిక్షలో ఉండి కూడా, ఈ యొక్క సిలువలో ఉండి కూడా ఆయన పరదేశ గురించి, ఈ లోకంలో బ్రతుకు కాదు ఇంకా బ్రతుకు ఉందని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏదైతే ఆ యొక్క మనసు మార్చబడిందో, ఆ మనసును మార్చుకున్నాడో ఆ హృదయాన్ని దేవుడు చూశాడని. ఈ రోజుల్లో కూడా మనం ఏం చేయాలో తెలుసా, దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి నేర్చుకునే వారిగా మనం ఉండాలి.
అందుకనే ఇరిమియా గ్రంథంలో ఉంటుంది చూడండి. ఇరిమియా గ్రంథం 5వ అధ్యాయము గబగబ ముగిస్తాను నేను. 5వ అధ్యాయము 21 నుంచి చదవండి. కన్నుని చూడకయు ఆ, చెవులుని వినకయు ఉమ్, ఉన్న వివేకం లేని మూడులారా ఉమ్, ఈ మాట వినుడి. వినుడి. సముద్రం దాటలేకున్నట్లును ఉమ్, దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఉమ్, ఎంత ఘోషించిన దాన్ని దాటలేక ఉండినట్లును ఉమ్, నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు ఉమ్. మీరు భయపడరా? భయపడరా? సన్నిధిని వనకరా? నేను నా సన్నిధిలో వనకరా? ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు ఉమ్, మనసు గల వారు ఉమ్, వారు తిరుగుబాటు చేయొచ్చు తొలగిపోవచ్చున్నారు. వారు అంటే మన దేవుడైన యెహోవా యందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. భయభక్తులు కలిగి ఉందము. ఆయన తొలకరి వర్షమును ఆ, కడవరి వర్షమును దాని కాలంలో కురిపించేవాడు. చాలండి. యెహోవా యొక్క మందిరములో భయం అనేది విడిచిపెడుతున్నారంట. దేవుని సన్నిధి ఏదో లోకమేదో ఏమండి దేవుని యొక్క పరిశుద్ధ స్థలం మీద మర్చిపోతున్నాం ఈ రోజుల్లో. కానీ మరణ పడకలో ఉండి కూడా దొంగ దేవునికి భయపడుతున్నాడు. ఈ రోజుల్లో సమాజంలో బ్రతుకుతూ కూడా దేవుడిచ్చిన బ్రతుకును మర్చిపోయి మనము జీవిస్తూ ఉంటే పరదేశులు ఎలా ఉంటాం ఏమండి? మరణంలో ఉండి కూడా దేవుడికి భయభక్తులు కలిగి ఉన్నాడండి. అలాంటి భయభక్తులతో ఉన్న వాళ్ళు దేవుని యొక్క స్వరూపములో రాజ్యములో ఉంటారండి. మొదటిగా ఈ దొంగ 3 విషయాలు దేవుడు గమనించాడు. 3 విషయాల సిలువలో ఆయన గమనించిన విధానాన్ని బట్టి దేవునికి లోబడ్డాడు. దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఈ మొదటి విషయాన్ని దేవుడు ఆ దొంగలను గుర్తించాడు. రెండోదిగా చూసుకుందాం, చదవండి 41వ వచనం. అక్కడ ఎటు వెళ్ళొద్దు, 41వ వచనం చదవండి. గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు. చాలండి. రెండోదిగా ఇక్కడ గమనించండి, మొదటిగా దేవునికి లోపడ్డాడు, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాడు. అది యేసుక్రీస్తు గారు గమనించారు. రెండోదిగా ఆ దొంగలో ఆ నేరస్తుల్లో దేవుడు ఏం గమనించాడు తెలుసా? ఒక దొంగకి దేవుని యొక్క విధానం ఏంటో, యేసుక్రీస్తు గారి యొక్క లక్షణాలు ఏంటో వేరే దొంగకి స్వార్థ చేస్తున్నాడండి. ఆ స్థితిలో ఉండి కూడా దేవుని కోసం వాడబట్టడానికి ఆ దొంగ ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ రోజుల్లో దేవుడు నీకు అప్పచెప్పిన పరిచర్య ఉంటుంది ఏమండి? పరిచర్య అంటే ఇక్కడ నిలబడి వాక్యమే చెప్పడం కాదండి. ఎవరికి ఇచ్చే తలాంతులు వాళ్ళకి ఇస్తారు. నువ్వు సక్రంగా వాడే స్థితిలో ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అది ప్రార్థన జీవితమో, లేదా ఆరాధన జీవితమో, లేదా కాంగ వాయించడమో, లేకపోతే మందిరాన్ని శుభ్రపరచడమో, లేకపోతే సమాజాన్ని పోషించడమో, సమాజానికి ఆహారం పెట్టడమో, అది ఏదైనా సరే దేవుడు నీకు అప్పచెప్పిన పనిలో నమ్మకత్వాన్ని కనపరిస్తే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల ఆయన మంచి ఉద్దేశం కలిగి ఉంటాడు. సిలువలో ఆ దొంగని దేవుడు గమనించాడు. మొదట దేవుని యందు భయము భక్తి కలిగి దేవుడు ఆ యొక్క ఉద్దేశాన్ని ఆయన పొందుకున్నాడు. రెండోదిగా నశించిపోతున్న ఆత్మకి సువార్త చెప్తున్నాడండి. ఇదిగో నీ కోసము ప్రాణం పెడుతున్నాడు యేసయ్య. మనము శిక్షకి కారకులం, కానీ ఈయన ఏ శిక్ష చేయలేదు నీ కోసము నా కోసము మన పాపములు క్షమించబట్టానికి అని చెప్పి దేవుని కొరకు ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. నా ప్రియమైన సంగమా, రెండోదిగా ఏంటంటే పరిచర్య చేసే బిడ్డలుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు గారు దొంగలో పరిచర్యను గుర్తించాడు. యేసు కోసము వాడబడే మనిషిని గుర్తించాడు. యేసు కోసము తన ప్రాణము సైతం పెట్టడానికి తన మనస్సును దేవుడు చూశాడండి. అందుకనే పరదేశంలో ఉండటానికి ఇది రెండో కారణం. ఈ రోజుల్లో కూడా మనము దేవుని కొరకు వాడబడే స్థితిలో ఉండాలి. కాబట్టే ఉనికిలో లేని మనల్ని ఈ భూలోకంలో ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు అనుకున్నావా ఏమండి? మనం రాకముందే 2025 సంవత్సరాల క్రితమే నా కుమారుడు వస్తాడు, నా కుమార్తె వస్తుందని చెప్పి ఆయన రక్తము కార్చి నీ కోసము నా కోసము బలియాగమయ్యాడు.
ఈ స్థితిలో నీతో నాతో భూలోకంలో పని ఉంది కాబట్టే నా ప్రియమైన సంగమా, ఈ భూలోకంలో రాకముందే నీ స్థితి ఎలా ఉంటుందో దేవుడు సిద్ధపరిచి వెళ్ళాడండి. ఆయన నలుగు కొట్టబడ్డాడు. ఎందుకో తెలుసా? నా కుమారుడు వస్తున్నాడు, నా బిడ్డలు వస్తున్నారు, నా కోసము వాడబడతారు, నా కోసము కష్టపడతారు, నా కోసము అనేక ఆశలు అనేక లోక ఈచ్ఛల నుండి విడిపించబడి నా కొరకు జీవిస్తారని చెప్పి దేవుడు నమ్మకంగా వెళ్ళాడండి. ఈరోజు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నాం. కానీ ఈ దొంగ అలా చేయలేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు దొంగ అంటున్నాం కదా, నాకు ఆ మాట అంటానికి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మనస్సు దేవుడి యొక్క మాటకు లోబడ్డాడో దొంగ కాస్త పరలోకంలోకి చేర్చబడ్డాడండి. నా ప్రియమైన సంగమా, ఎందుకంటే లాజరు విషయంలో తీసుకుంటే ఆ ధనవంతుడు లాజరు విషయంలో కూడా ఇదే జరిగింది. దేవుడికి లోబడ్డాడు లాజరు, దేవునికి లోబడి నరకం నుండి తప్పించబడ్డాడు. ఈ రోజుల్లో నువ్వు అనేక ఇల్లు లేకపోతే అనేక ఆస్తులు, ఈ సమయం చూసుకుంటే మొన్న నేను చూసుకున్నాను. ఎందుకంటే 13 రాష్ట్రాల్లో దేవుడి వాక్యం ప్రకటించబడలేదు. సేవకులని చాలా మందిని జైల్లో వేసి తిడుతూ కొడుతూ సువార్త ఆపివేసి దేవుని వాక్యము ప్రకటించకుండా గేట్లు మూసేసిన దినాల్లో మనం ఉన్నాం. కానీ దేవుని కృపను బట్టి ఈ రోజులో మనం ఎట్లా ఉన్నాం? వారి కొరకు ప్రార్థన చేసే ప్రార్థన గదులు లేపబడాలండి. వారి కొరకు విజ్ఞాపన చేసే ప్రార్థన గదులు లేపబడాలి, స్వార్థకులు లేపబడాలి. నువ్వు వెళ్ళి ప్రాంతాలు దేశాలు చెప్పనవసరం లేదు, నువ్వు చెప్పవలసింది నీ కుటుంబానికే. నీవు ఏ రకంగా దొంగగా ఉన్న ఆ వ్యక్తి మార్చబడ్డాడు, అదే స్థితిలో నువ్వు మార్చబడ్డావు, రక్షణ పొందుకున్నావు, ఆశీర్వదించబడ్డావు, దేవుడు వాక్యాన్ని ఎంతో కొంత నేర్చుకున్నావు. ఆ నేర్చుకున్నది కుటుంబం దగ్గర నుంచి మొదలు పెట్టాలి. నా జీవితంలో కూడా నేను మొదట ఇతరులకు బోధించాల, ముందు కుటుంబానికే బోధించా. ఒక మంచి విగ్రహానికి కూడా నా తండ్రి మార్చబడ్డాడండి, నా తల్లి రక్షించబడింది, నా కుటుంబం అనేక కుటుంబాలుగా మార్చబడి అనేక కుటుంబాలు దేవుని కొరకు జీవించడానికి ఈరోజు మార్గాలు తెరవబడ్డాయి. నా ప్రియమైన సంగమా, అది గమనిస్తారండి దేవుడు. అందుకనే ఆ దొంగ పరదేశంలోకి వెళ్ళడానికి రెండో కారణం ఏంటంటే భూలోకంలో ఏర్పాటు చేయబడ్డ ఆ పనిని మీరు అనుకోవచ్చు, రక్షణ లేదు కదా ఎలా పరదేశంలోకి వెళ్తాడని చెప్పి. ఏమండి, ఆ స్థితి అలాంటిది. అక్కడ దిగి వాటర్లో ఇచ్చేసి అంత స్థితి కాదు. ఆఖరిలో ఉండే పరిశుద్ధాత్ముడు దేవుడు పరిశుద్ధాత్మ శక్తులు ఆయనకి బాప్తిస్మం ఇచ్చి తీసుకున్నాడు. దేవుడు అక్కడ పక్షాన్ని నిలబడి ఉన్నాడు అండి. మూడోదిగా చూసుకుందాం, సమయం లేదు కాబట్టి ముగిస్తాను. మూడోదిగా 42వ వచనమే చదవండి. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పాను. ఎట్లా తెలుసు అండి ఆయనకి? ఇంకొక రాజ్యం ఉందని చెప్పి ఎలా తెలుసు? మనం అనుకుంటాము అయిపోయింది, ఇక్కడే బ్రతుకి ఇక్కడే అయిపోయింది, ముగించేసాము, పూర్తి చేసాము, కాల్ చేసాము, అయిపోయింది, ఇంకేం లేదు అని చెప్పేసి మనం ఇక్కడే మర్చిపోతాం. కానీ చీకటిలో ఉన్న ఆ వ్యక్తి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కాబట్టే, క్షమాపణ పొందుకున్నాడు కాబట్టే, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాడు కాబట్టే, దేవుని యొక్క పరిచర్యలో ముందుకు నడిచాడు కాబట్టే ముందున్న స్థితి ఏంటో, ముందున్న రాజ్యం ఏంటో, ముందున్న బ్రతికేంటో తెలియజెప్పడానికి పరిశుద్ధాత్ముడి లోపల ఉన్న జీవితాన్ని జ్ఞాపకం చేశాడు. ఆలోచన చేశాడు, తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలో నిలబెట్టుకొని అడిగాడు కాబట్టే దేవుడు మాట్లాడుతున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పాడు. మనము పరదేశం గురించి, పరలోకం గురించి, దేవుడు రాకడ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ రాకడలో, రెండో రాకడలో మధ్యాకాశములో నీవు నేను ఉండాలని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎవరు నా శరీరం తిని నా రక్తము తాగుతారో వారే నిత్య జీవములో ఉంటారు, అంత్య దినాల్లో వారిని నేను లేపుతానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన సంగమా, ఈరోజు అదే ఆలోచన నీలో ఉందా? అదే ఆలోచన నీలో లేకపోతే ఇది కాదు బ్రతుకు. బ్రతుకు ఇక్కడ మనం ఒక భ్రమలో జీవిస్తున్నామండి. నటనలు, ఎవరికి ఇచ్చిన నటనలు వేసి జీవిస్తున్నాం, ఎవరికి ఇచ్చిన బాధ్యతలు చేస్తున్నారు కొంతమంది. ఈ మాయాలోకంలో నుండి ఏమండి
పరిశుద్ధమైన లోకంలోకి వెళ్ళాలి. ఇదంతా మాయ కాస్త ఇది కనపడతాడు, ఇప్పుడు కనపడతాడు. ఈ మాయలో మాయ కాస్త మాయగా అయిపోతాడు, ఇంకా కనపడ్డు. కానీ క్రైస్తవుడికి, దేవుని పట్ల ఆధారపడే బిడ్డకి ఏమండి, వాడి గురి గమ్యం ఏంటి తెలుసా? పరలోకమే, దేవునితో యుగములు దేవునితో జీవించటమే. దీన్నే గురి పెట్టుకొని జీవిస్తానండి. అందుకని ఈ దొంగ పరదేశికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అంటే, మొదట దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి జీవించాడు. రెండోదిగా ఇచ్చిన పనిని నమ్మకంగా చేశాడు కాబట్టి, పరిచర్యలో ఏమండి వాడబడ్డాడు కాబట్టి దేవునికి ఆ పరదేశంలో ఉండడానికి కారణం. మూడోదిగా ఆ యొక్క యుగములో దేవునితో కలిసి ఉండాలని చెప్పి ఆశపడ్డాడు కాబట్టి, రెండో రాకడలో నేను ఖచ్చితంగా లేపబడాలి దేవునితోటి, రెండో రాకడకు నేను దేవునితో కూడా కొనిపోబడాలని చెప్పి గురి కలిగి జీవించాడు కాబట్టి ఏమండి, దేవుడు ఆ దొంగని నరకం నుండి తప్పించి పరలోకానికి, పరదేశికి తీసుకెళ్ళాడు. అందుకని మనము కూడా మన గురి గమ్యమేంటో అంతే దినాల్లో ఉన్నాం. యుద్ధాలు, వాతావరణము ఏమండి అనేక విధాలుగా దేవుని రాకడం చూపిస్తుంది కాబట్టి మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఇచ్చిన పరిచర్యలో అది ఏదైనా సరే, నేను నశించిపోవటం కాదండి, అనేక బిడ్డలను కాపాడే స్థితిలో మనం ఉండాలి. నా జీవితమే కాదు, అనేక బిడ్డలు ఆశ్చర్యకరంగా నేను ఉండాలని చెప్పి నీ ఆత్మీయ జీవితం. నేను ఆఫీస్కి వెళ్తాను కదా, అన్ని జనానికి ఉంటాను. ఆఫీస్కి వెళ్ళగానే ఉదయాన్నే ఏం చెప్తాను తెలుసా? దేవుడు నా పట్ల చేసిన కార్యాన్ని కూర్చొని అందరికీ చెప్తాను. అందరికీ మొదట వెళ్ళగానే 15-20 నిమిషాలు ఇదే చెప్తాను. దేవుడు ఈరోజు నేను ఈ రకంగా ప్రార్థన చేస్తే నా భార్య పట్ల, అయితే సంఘం పట్ల, నా పట్ల ఈ రకంగా చేశాడని చెప్పి ఖచ్చితంగా చెప్పి వెళ్ళి వర్క్ చేస్తాను. చాలా మంది అన్యులు, చాలా మంది దేవుడిని తెలియని వాళ్ళు వచ్చేసి నా గురించి ప్రార్థన చేయి, నీ దేవుడు గొప్పవాడు, నీవు దేవుని బిడ్డవి, నీవు దేవుడు గొప్పవాడు అని చెప్పి వాళ్ళు నా పట్ల సాక్ష్యం ఇస్తారు. అందుకని ఎక్కడ నువ్వు ఉద్యోగంలో ఉంటున్నావు, ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడో సాటి నువ్వు వాడబడే స్థితిలో ఉండాలి. ఆలోచన దేవుని కొరకు ఉండాలి. మూడోదిగా రాజ్యాన్ని మర్చిపోవద్దు. మనము ఆల్రెడీ ఇక్కడ అడ్రస్ మర్చిపోయాము. దేవుడు వచ్చి ప్రాణము పెట్టి ఆ అడ్రస్ ను మరలా మనకు అనుగ్రహించాడు కాబట్టి అట్టి స్థితిలో, అట్టి పరదేశంలో మనం అందరం ఉండును గాక. ఆమె దేవుడు ఇచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు. ఈ యొక్క నాయన మధ్యాహ్న కాల సమయంలో అయ్యా తండ్రి నాయన, నేరము చేసినా కానీ మేము ఎన్నో నేరాలు చేసి ఉంటాం, ఎన్నో పాపాలు చేసి ఉంటాం. దేవా, మమ్మల్ని దయతో క్షమించి ఈ స్థితిలో నిలబెట్టిన విధానం బట్టి స్తోత్రాలు. ఇదిగో దేవా, ఇదిగో నాయన, దొంగ నుండి ఏ రకంగా పరదేశంలో విడిపించి పరిశుద్ధునిగా మార్చబడ్డాడో అయ్యా అట్టి స్థితిలో మేము అందరం ఉండాలి. క్షమాగుణం మేము కలిగి ఉండాలి. దేవా, నీతో కూడా అయ్యా తండ్రితో యుగములు మేము జీవించాలి ప్రభు. అట్టి కృప, అట్టి బలమును మాకు, మా కుటుంబాలకు, మా సంఘానికి, మా సేవకులకు అందరికీ మీరు దయచేయమని వేడుకుంటూ నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ ఈ మాటను మా హృదయాల్లో అయ్యా నింపుకొని ప్రతి నిత్యము దేవా ధ్యానించుకుంటూ ముందుకు నడిచే కృపను దయచేయండి. ఇంకా బిడ్డలు దేవా, అది కొన్ని మాటలు బోధిస్తూ ఉండగా ఆత్మను, పరిశుద్ధతను, అభిషేకమును మెండుగా మీరు దయచేయమని వేడుకుంటూ నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.